ఓకే అండి, రైట్. తర్వాత ఇప్పుడు మనం యేసుప్రభుల వారు శిలువ మీద పలికినటువంటి 6వ మాట యొక్క సారాంశం నేర్చుకోబోతున్నాం. ఇది యోహాను సువార్తలో ఉంది. యోహాను సువార్తలో ఇంతకు ముందు కూడా ఒక మాట నేర్చుకోవటం జరిగింది. ఏమిటది? శిలువ మీద పలికిన 7 మాటల్లో ఒక మాట యోహాను సువార్తలో నుంచి నేర్చుకున్నాం, ధ్యానించాం. ఏ మాట అన్నది? 1వ మాట, 2వ మాట, 3వ మాట, 4వ మాట, 5వ మాట? మూడవ మాట. ఏంటమ్మా అది మూడవ మాట? అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అనే. ఓకేనా? కాబట్టి ఇది రెండవది. యోహాను సువార్త 19వ అధ్యాయము 29, 30 వచనాలు చూద్దాం. 29, 30 వచనాలు. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి ఇస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఇక్కడ యాక్చువల్లీ చాలా జాగ్రత్తగా పండితులు ఆలోచన చేసి విడదీశారు విషయాలు. ఎట్లా విడదీశారు అని అంటే, ఈ వచనాన్ని మనం తీక్షణంగా ఆలోచన చేస్తే 30వ వచనం. ఇక్కడ ఎన్ని మాటలు ఉన్నట్టున్నాయి చెప్పండి? కరెక్ట్ గా ఆలోచన చేసి చెప్పండి. ఒక మాట ఉన్నట్టుందా? 2 ఉన్నట్టున్నాయా? ఇంకేమైనా ఎక్కువ ఉన్నట్టున్నాయా? ఎలా అనిపిస్తున్నాయి? మళ్ళొకసారి దాన్ని చదివి చెప్పండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము చదువుతున్నప్పుడు అది ఒక మాటగా అనిపిస్తుందా, 2 మాటలుగా అనిపిస్తున్నాయా, ఇంకా ఎక్కువ మాటలు అనిపిస్తున్నాయా, అసలు ఏ మాట లేదని అనిపిస్తుందా? మీకేమనిపిస్తుంది చెప్పండి చదివిన తర్వాత. రెండు మాటల్లాగా అనిపిస్తుంది. 2 మాటల్లాగా అనిపిస్తున్నాయి అనేది కరెక్ట్, సూపర్. 2 మాటలు ఏంటి? 6వ మాట అక్కడే ఉంది, 7వ మాట కూడా అక్కడే ఉంది. కాకపోతే క్లియర్గా క్లారిటీగా మళ్ళీ లూకాసు వార్తలో చెప్పబడింది అన్నమాట. ఆత్మను అప్పగించను అని యోహాను సువార్తలో ఉంటే, తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నాను అన్నటువంటి స్పష్టత లూకా గారు రాశారు. ఇక్కడ ఆత్మను అప్పగించాడు అనే సింప్లిఫైడ్ గా మాట్లాడితే, ఆయన క్లారిటీగా అప్పగించేటప్పుడు ఏ విధంగా చెప్తూ అప్పగిస్తున్నాడు అనేది రాశాడు లూకా గారు. ఓకేనా? కాబట్టి ఇక్కడ మనకు యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో ఆ చివరి మాట క్లారిటీగా లేదు. ఇదే మాట మరింత స్పష్టంగా లూకా సువార్తలో ఉంది గనుక 6వ మాట 7వ మాట కలిపి యోహాను సువార్తలోనే చెప్పలేదు పండితుడు. కేవలం 6వ మాటకు మాత్రమే యోహాను సువార్తను పరిమితం చేసి 7వ మాటను లూకా సువార్తలో చెప్పటం జరిగింది. ఈ రకమైన స్పష్టతలు కూడా మన దగ్గర ఉండాలి. రైట్. ఇక్కడ సమాప్తమైనది, ఇది 6వ మాట. సమాప్తమైనది అని ఏం చేశాడంటే యేసుప్రభుల వారు ఆత్మను అప్పగించారు. క్లోజ్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది అనేటటువంటి ఉద్దేశంతో సమాప్తమైనదని తండ్రికి ఆత్మ అప్పగించాడు. ఈ మాటలు మనం చూసినప్పుడు మనకి ఏమర్థం అవ్వాలి? ఇంతకాని ఏం సమాప్తం చేశాడు, మనం ఏం సమాప్తం చేయాలి? తండ్రికి ఆత్మను అప్పగించే లోపు, అనగా మనం చనిపోయే లోపు, మన తుది శ్వాస విడిచే లోపు ఏమి సమాప్తం చేయాలి? ప్రభు ఏం సమాప్తం చేశాడు? మీరు ఏం సమాప్తం చేశాడు అనుకుంటున్నారు? ప్రభు యేసుప్రభుల వారు ఏం సమాప్తం చేశాడు? మీకు తెలిసినవి చెప్పండి. వందనాలు చెప్పండి. ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నాడు అని రాయబడింది. ధర్మశాస్త్రమునకు సమాప్తి, ఇక్కడ సమాప్తి అయి ఉన్నాడు కాదమ్మా, సమాప్తం చేసినది చెప్తున్నారు. ఓకే, అది కూడా ధర్మశాస్త్రాన్ని సమాప్తం చేశాడు. సమాప్తం చేయటం అంటే
దాని అర్థం పూర్తి ఏంటంటారు? చేశాడు. నెరవేర్చాడు. నెరవేర్చాడు. వచ్చిన ధర్మశాస్త్రమును అంతటిని నెరవేర్చాడు. ఇది ఒక్కసారి మనసులో పెట్టుకోండి. చాలా విస్తృతమైనటువంటి విషయం ఇది. యోహాను మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనంలో ప్రభు ఒక మాట యూద సమాజంతో సంజాయిషి ఇచ్చుకోవటం జరిగింది. ఏమిటది? ఒకసారి చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనంలో ఏమన్నాడు చూడండి. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను కొట్టివేయ వచ్చితినని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చింది ప్రభు? యూద సమాజం అంతా కూడాను ఏమని ఆలోచన చేస్తుందనంటే, యేసుప్రభుల వారు మాట తీరు, ఈ ప్రసంగాలు, ఆయన చెప్పేటటువంటి దేవుడి గురించిన విషయాలు, దేవుని జనాలకు సంబంధించిన విషయాలు, ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలు అన్ని వింటూ ఉంటే, ఈ ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల వచనాల్ని కొట్టేయడానికి వచ్చాడేమో అనిపిస్తుంది. ఎందుకనంటే ఆ కొండ మీద ప్రసంగం అంతా కూడాను ఏమనిపిస్తూ వస్తుంది మనకు? మాట్లాడే మాటలన్నీ మనం గమనించినప్పుడు మనకు కొట్టొచ్చినట్టుగా ఒక విషయం కనపడుతుంది. మీరు ఇట్లా విన్నారు కదా, ఇప్పుడు నేను ఇటు చెప్తున్నా, ఇది చేయండి. అట్లా ఉంది కదా, ఇలా చేయండి. అలా ఉంది కదా, ఇలా చేయండి. అలా చెప్తున్నప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది చెప్పండి? డౌట్ వస్తుంది. సందేహం కలుగుతుంది. వ్యభిచరించొద్దని చెప్పండి మాట విన్నారు కదా. నేను మీతో చెప్పేటప్పుడు చెప్పే మాట ఏంటంటే, ఎవరైతే హృదయంలో, మనసులో మోహపు చూపుతూ చూస్తారో వాళ్ళు హృదయంలో పాపం చేసి, ఈ హృదయ పాపాలు ఇవన్నీ ధర్మశాస్త్రం చెప్పలేదు. చరం చేస్తుండగా ఒకరు చూసారా? చూస్తే వాళ్ళని పట్టుకొని వచ్చి అది నిరూపించడం అయితే వాళ్ళు రాళ్ళతో కూడా చంపారు. ఇది ధర్మశాస్త్రం చెప్పింది. ఈయనంటే ధర్మశాస్త్రానికి వేరుగా అన్ని చెప్పేస్తున్నాడు అని 100% ప్రతి ఒక్కరూ కూడా అనుమానపడేటటువంటి పరిస్థితి. అందుకు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే నేను వచ్చానన్నాడు ప్రభు. ఇప్పుడు మనలో మన మాట ఏమంటే, యేసు ప్రభుల వారే సృష్టికర్తే వచ్చి నెరవేర్చకపోతే ధర్మశాస్త్రాన్ని ఏమన్నా సమస్య అంటారా? ఏమన్నా ప్రాబ్లమా? ఇప్పుడు ఊరకరారు మహానుభావులు అంటారు కదా, ధర్మశాస్త్రాన్ని ప్రభు వచ్చి నెరవేర్చకపోతే ఏమైనా సమస్యనా? ఏమైనా నష్టమా? ఏదన్నా కష్టమా? ఎందుకండి ధర్మశాస్త్రాన్ని ప్రభు వచ్చి నెరవేర్చాల్సి వచ్చింది చెప్పండి? పాపముల నిమిత్తం మనం రక్షింపబడాలంటే ఆయన వచ్చి ప్రాణం పెట్టకపోతే మనం రక్షింపబడం కదనా. కరెక్ట్ గా మీరు పాయింట్ ఏం అడుగుతున్నానంటే, ధర్మశాస్త్రమును ప్రభువు నెరవేర్చకపోతే ఏంటి ప్రాబ్లం? మీరు ధర్మశాస్త్రం దగ్గరికి రండి. అన్నా, ధర్మశాస్త్రాన్ని ప్రభు నెరవేర్చలేకపోతే దేవుడు మనిషికి అసాధ్యమైన ఇచ్చినట్లయిపోతుంది. వెరీ గుడ్, పర్ఫెక్ట్ ఆన్సర్ అన్న. ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది ఎవరు? ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే. దేవుడే లోపభూయిష్టంగా ఉండేదాన్ని ఇచ్చాడా? పాపభూయిష్టంగా ఇచ్చేదాన్ని ఇచ్చాడా? నెరవేర్చడానికి అవకాశం లేని ఇచ్చాడా? మోయలేని కాడిని మోపాడా ధర్మశాస్త్రం ఇచ్చి? ఇప్పటి వరకు ప్రపంచం అంతా కూడా ధర్మశాస్త్ర విషయంలో నేను చాలా సార్లు ఆన్లైన్లో క్లారిటీ ఇచ్చాను, సంఘంలో క్లారిటీ ఇచ్చాను. ఈ ధర్మశాస్త్రం సంబంధించి అందరూ అనుకుంటున్నారు అది మోయలేకపోయారు, అది నెరవేర్చలేకపోతున్నారు, అది చాలా కఠినంగా ఉంది, అది చాలా భారభరితంగా ఉంది, అది నెరవేర్చడం అసాధ్యం, ఎవడు నెరవేర్చలేడు, ధర్మశాస్త్రం వల్ల ఎవడు నీతిమంతుడిగా తీర్చబడలేదు, ధర్మశాస్త్రం ఏది చేయలేకపోయిందో అది క్రీస్తు చేశాడంటే, ధర్మశాస్త్రానికి వేరుగా ప్రభు ఉన్నాడా? ప్రభువుకు వేరుగా ధర్మశాస్త్రం ఉందా? దేవుడిచ్చింది కాదా ధర్మశాస్త్రం? ఏమండి, ధర్మశాస్త్రము ఎంత గొప్పది అని అంటే, రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చూడండి. అసలు యేసు ప్రభుల వారి శిలువ మీద పలికినటువంటి 6వ మాట సారాంశం ఒక్కటే చెప్పుకోవడానికి కొన్ని గంటలు కావాలి.
చెప్పబడిన ఆ మాటలో చాలా సమగ్రమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఏవేవి ఎన్నెన్ని సమాప్తం చేశాడు అనేది వింటే మీరు ఆశ్చర్యం కలగ మానదు. ఒక్క విషయం చాలా సాలిడ్ విషయం జ్ఞాపకం చేశారు ఇక్కడ. ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం చూడండి. ధర్మశాస్త్రం గురించి ఏమని రాయబడింది చూడండి. జ్ఞాన సత్య స్వరూపి అయిన ధర్మశాస్త్రము గలవాడై ఉండి నేను గుడ్డి వారికి త్రోవ చూపువాడను, చీకటిలో ఉండి వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడను, బాలురకు ఉపాధ్యాయునై ఉన్నానని నీ అంతట నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా. గమనించండి, ఇక్కడ మీకు ధర్మశాస్త్రం గురించి ఏమర్థమైంది చెప్పండి. ధర్మశాస్త్రం గురించి ఏమర్థమైందండి ఈ మాటలో? ఎవరు మాట్లాడట్లేదు. ధర్మశాస్త్రం గురించి ఆ మాట చదివిన తర్వాత మీకు ఏమర్థమైంది? జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం పట్టినాను. ధర్మశాస్త్రం అనేది జ్ఞాన సత్య స్వరూపమైనది. అజ్ఞానంతో కూడింది కాదు, అసత్యాలతో కూడింది కాదు, అసంబద్ధాలతో కూడింది కాదు, పాటించడానికి వీల్లేని కాదు. 7వ అధ్యాయం 12వ వచనం. 7వ అధ్యాయం 12వ వచనం కూడా చదవండి ధర్మశాస్త్రం కోసం. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు నీతి గలదియు ఉత్తమమునై ఉన్నది. ధర్మశాస్త్రం ఎలాంటిదటండి? ధర్మశాస్త్రం ఎలాంటిదట? పరిశుద్ధమైనది. మరి ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది, నీతి కలిగింది, ఉత్తమమైంది, జ్ఞాన సత్య స్వరూపమైనది కదా దేవుడిచ్చింది. మోయలేనిది దేవుడే ఇచ్చి అయ్యయ్యో మోయలేకున్నారు కాబట్టి దాన్ని నేను నెరవేర్పించి యేసుప్రభు చేత కొట్టిచ్చేస్తాను. ఏంటిది? అట్లా చేస్తాడా దేవుడు? మీకు ఇప్పటిదాకా మనకు కూడా చాలా మందికి అలాగే అర్థం చేసుకుంది. మనం ధర్మశాస్త్రం గుర్తుపెట్టుకోండి, అది మోయలేంది కాదు. కానీ ఎందుకు అలా మారిపోయింది? మరి ఎందుకు అలా క్రిటికల్ గా మారింది ధర్మశాస్త్రం? మరి చెప్పండి, ఎందుకు అలా మారింది చెప్పండి. పాటించకపోతే క్రిటికల్ అయిపోతుంది అంతే. నెరవేర్చలేకపోవటం అనేది మన తప్పు. ఏదో లోకంలో సామెత ఉంది కదా, తలపాగా చుట్టడం చేతకాని వాడు ఏం చేశాడట? తలే సొట్టగా ఉన్నాడట, తలే చక్కగా లేదన్నాడట. వాడికి రాదు, నాకు రాదనడం లేదు, నేను నెరవేర్చలేకపోతున్నాను అనడం లేదు మనిషి. నేను నెరవేర్చలేనంత కఠినంగా ఇచ్చాడు ధర్మశాస్త్రం అంటున్నాడు మానవుడు. ఎందుకంటే మన జీన్స్ ఎక్కడ పోతాయి? మన జీన్స్ ఎలాంటివి? ఒప్పుకోని జీన్స్, తప్పు ఒప్పుకోని జీవితాలు. ఎవరివి? మన నాన్నవి, మన అమ్మగారి నుంచి మనకి వచ్చినాయి. మన నాన్నగారి నుంచి, మన అమ్మగారి నుంచి వచ్చాయి. అమ్మగారి జీన్స్, నాన్నగారి జీన్స్ అంత సులభంగా పోతాయండి. ఇక్కడ గొడవలు వచ్చినప్పుడు అంతా కూడా మెయిన్ ఒకే ఒక పాయింట్ మీద గొడవ జరుగుతుంటాయి. కావాలంటే లెక్కేసుకొని చూడండి, చెక్ చేసుకొని చూడండి. ఏంటో తెలుసా? నువ్వు తప్పు చేశావు, 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 అంతే. నేను తప్పు చేశాను, నాదే తప్పు అనుకుంటే గొడవ అవుతుంది అక్కడ. ఏ గొడవ ఉండదు. సమస్య అంతా ఏంటంటే నేనేం తప్పు చేయలేదు, అదే నేను ఒకవేళ తప్పు చేసిన దానికి కారణం నువ్వే. నేను పాపం చేయటానికి కారణం, నేను నిజంగా పాపం చేసినా ఒకవేళ దానికి కారణం నేను కాదు. ఒకరి మీద నెపములు మోపేటటువంటి రకాలు మనం. అందుకే ధర్మశాస్త్రం నెరవేర్చలేని వాడు దేవుడి మీద నెపాన్ని మోపాడు. నువ్వు నేను పాటించలేనంత కఠినంగా, భారంగా, ఒక కాడిలాగా చేసేవాడు. కాడిగా తయారు చేసుకుంది మనిషి. ఏ రోజు విషయాలు ఆ రోజు నేర్చుకోకపోతే పిల్లవాడికి సిలబస్ ఒక రాక్షసులా ఎట్లయితే కనబడుతుందో, చదువుకునేటటువంటి బిడ్డలు ఏ రోజు విషయాలు ఆ రోజు నేర్చుకోకపోతే ఏమైపోతాయండి? విషయాలు పేరుకుపోతాయి.
ఇంక మళ్ళీ వాటిని నేర్చుకోవడానికి, వాటిని చక్కగా మనసు గుర్తుపెట్టుకోవడానికి కుదరదు. అందుకు ఆ సిలబస్ అనేది, ఆ చదువు అనేది ఒక రక్కసిలా కనబడుతుంది. సేమ్ టు సేమ్ ధర్మశాస్త్రం విషయంలో కూడా. కాబట్టి యేసు ప్రభులు వారు ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఆ ఉద్దేశం ఏముంది అంటే, గుర్తుపెట్టుకోండి, ఆయన సమాప్తం చేసినటువంటి 2 ప్రధానమైన విషయాలు ఉన్నాయి. అదేంటంటే, ఒకటి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం, 2 దేవుడిచ్చిన దేహం మంచిది, దేవుడి పనిని జరిగించటానికి, ముగించటానికి, కొనసాగించటానికి, సంపూర్తి చేసి పరలోకానికి ఒక నిచ్చెనగా మలుచుకోవటానికి, దేవుడికి అనుకూలంగా సేవ చేయటానికి ఒక చక్కటి అద్భుతమైన సాధనము ఈ దేహము. ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రం కూడా ఉన్నతమైందని నిరూపించి సమాప్తం చేసిపోయాడు. దేహాన్ని ఇట్లరా వాడాల్సింది, ఇలారా మలవాల్సింది అని దేహం తాలూకు అనేకమైన విషయాలను తెలియపరిచాడు. అలాగే ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా మనం నెరవేర్చొచ్చు మీరు అనుకుంటూ ఉంటారేమో. చాలా మంది ఈ విషయం అనుకునే విషయం ఏంటంటే, యేసు ప్రభులు వారు దేవుని కుమారుడు కాబట్టి, ఆయన దేవుడు కాబట్టి ఇవి నెరవేర్చగలిగాడండి. మనకు ఎక్కడ వద్దండి అసలు. శరీరంతో ఉన్నటువంటి వాడు ఎక్కడ జరించగలడు శరీరాన్ని? అసలు ధర్మశాస్త్రాన్ని ఎవడు నెరవేర్చగలడు? ఇదే ఆలోచన ఎవరికైనా. మరి ఎవరు నెరవేర్చడంటే, ఇప్పుడు నువ్వు నెరవేర్చలేకపోతున్నావు, దేవుడు కుమారుడు అయితేనే, దేవుడైతేనే నెరవేర్చగలవంటే తప్పు దేవుడిదే మరి. ఎందుకంటే మనల్ని కూడా దేవుడు కుమారుడుగా యేసు ప్రభులాగా దేవుడిగా పుట్టించలేదు కదా. ఆయన అంతటి పవర్స్ మనకి ఇవ్వలేదు కదా. ఇవ్వలేదు కాబట్టి చేయలేదు. మాకే ఇస్తే మేము చేసేవాళ్ళం. ఇదే అంటాం కదా మనం. యేసు ప్రభుల వారిని ఎలా పంపించారట? యేసు ప్రభుల వారిని భూమి మీదకి అంటే, రక్త మాంసములలో పాలి భాగస్థుడిగా చేసి పంపించారట. మనం అందరం తెలుసు, మనకు తెలియదేం కాదు. ఆయన్ను కూడా ముళ్ళు గుచ్చుకుంటే రక్తమే వచ్చింది. ఆయనకు కూడా మనలాగే అన్ని విషయాలు శోధనలు జరిగాయి. ఆయనకు ఆకలైంది, దప్పికైంది, నిద్రపోయాడు. మానవ మాత్రలు సహజమైనటువంటి ఏవైతే కార్యాలు జరుగుతూ ఉంటాయో జీవక్రియలు లోకంలో, దేహంలో అన్నీ జరిగాయి. ఆయనకి ప్రత్యేకమేం కాదు కదా. కాబట్టి ధర్మశాస్త్రం అనేది 100% నెరవేర్చబడాలి. అంటే ధర్మశాస్త్రానికి తాలూకు అనేకమైన విషయాలు నేను ధర్మశాస్త్రాన్ని గురించినటువంటి సత్యం అనేటువంటి పాఠం బ్యాప్టిజం తరగతుల్లో భాగంగా మాట్లాడటం జరిగింది. అన్నీ ఉన్నాయి, అప్లోడ్ అయ్యి ఉన్నాయి. అవి చదువుకోండి, ఒకసారి వినండి, మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతాయి. మొత్తానికి ఒకటే గుర్తుపెట్టుకోవచ్చు, దేవుడిని అబద్ధికుడిగా, దేవుణ్ణి అసంబద్ధమైన వానిగా, దేవుడు నీతిగా మనిషి జీవించటానికి అనుకూలమైన చట్టాన్ని ఇవ్వలేదు అన్న అపవాదును తొలగించి దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని ఇదిగో మీలాంటి దేహంలో ఉండి కూడా 100% 100% పాటించి తీరచ్చు అని నిరూపించిన వాడు యేసు ప్రభులు వారు. అది సమాప్తం చేశాడు. ఎందుకనంటే అది సమాప్తమైతే తప్ప, దాన్ని నెరవేర్చిన తర్వాతే మళ్ళీ కొత్త నిబంధన రావాలి. ఎందుకు అంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు, పాత నిబంధన లోపభూయిష్టమైంది కాబట్టే కొత్త నిబంధన దేవుడు తీసుకురావాల్సి వచ్చింది. దట్స్ రాంగ్. ధర్మశాస్త్రాన్ని అలా దోషిగా నిలబెట్టింది మానవుడే, ఇశ్రాయేలీలే, యూదులే. అది పాటించటానికి కష్టమైంది కానే కాదు, ఇబ్బందికరమైంది కానే కాదు, కఠినమైంది కానే కాదు, భారమైంది కానే కాదు. నా ఆజ్ఞలు తేలిక, నా భారం తేలిక అని చెప్పాడు దేవుడు. తప్ప మొయ్యలేని భారాలు ఏ తల్లిదండ్రులైనా ఏ బిడ్డల భుజాల మీద మేము పెడతారండి? అసలు కొంచెం కామన్ సెన్స్ తో ఆలోచన చేయాలి కదా మనం. కాబట్టి ముందుగా ప్రభువు ధర్మశాస్త్రమును నెరవేర్చుటకు వచ్చి ఉన్నాడు. అది నెరవేర్చటం సమాప్తం చేశాడు సిలువలో. అలాగే యేసు ప్రభుల వారు దేహాన్ని, తనకు ఇవ్వబడిన దేహాన్ని చూపించి తండ్రితో మాట్లాడుతున్నటువంటి మాటలు మనకు తెలుసు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము
5-7 వచనాలు జాగ్రత్తగా మనం గమనించగలిగితే అక్కడ ప్రభు చెప్పినటువంటి మాట దేహం కోసం చెప్పిన మాట ఏమిటది? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5-7 వచనాల్లో, కాబట్టి ఆయన ఈ ఆయన లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చితివి. ఎందుకు? 7వ వచనం, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను దేహముతో వచ్చి ఉన్నాను. యేసుప్రభుల వారి దేహం మన దేహం దేనికోసం? నాకు ఒక శరీరమును అమర్చితివి. ఎందుకు? నాకు ఒక శరీరమును అమర్చితివి అన్నాడు ప్రభు. బానే ఉంది, మనకు ఇచ్చాడు దేవుడు శరీరాలు. ఎందుకు ఇచ్చాడో ఆయనకు క్లారిటీ ఉంది, మనకే లేదు. ఈ చిత్తము నీ నెరవేర్చుటకు చిత్తం ఇదిగో నెరవేర్చాలి. దేవుడి చిత్తం భూమి మీద నెరవేర్చడానికి మనకు కావలసిన అత్యద్భుతమైన గుడారము, సాధనము, పనిముట్టు ఏమిటి శరీరం. అంటే దేహమే. శరీరం. దేహమే. అది నాకు ఒక శరీరమును అమర్చితివి. ఈ అమరిక చేసింది దేవుడు. దేహపు అమరికను తయారు చేసి పెట్టితే ఈ దేహం మంచిది కాదంటావా? ఇప్పటిదాకా మనం అందరం ఏ పాఠాలు విన్నాం? మన దేహం దేవుని ఏంటంటే ఆలయం అన్నాడు. మన శరీరము అది బలహీనం. పాంచుకు చెప్తున్నారమ్మా మీరు. నెగిటివ్ గా ఏం విన్నాం? ఘోరమైన వ్యాధి గలది. బలహీనము. నీ శరీరమే నీ శత్రువు, నీ శరీరమే నీ శత్రువు. ఈ హృదయం ఘోరమైన వ్యాధి గలది. హృదయం ఘోరమైన వ్యాధి కలిగింది. ఇయే కదా మొత్తం. అంటే దేవుడిచ్చిన హృదయం చెడ్డది, దేవుడిచ్చిన దేహము చెడ్డది, దేవుడిచ్చిన ధర్మశాస్త్రం పనికిరాంది. ఎట్లా తయారైపోయామంటే మనం దేహం చెడ్డదాన్ని ఎందుకు ఇస్తాడండి ఆయన? దేవుడు చేసిన ప్రతిదీ మంచిది అన్నప్పుడు ఆయన చేసిన దాంట్లో ఈ దేహం లేదా చెప్పండి? ఇంతకుముందు చెప్పాను మీకు చాలాసార్లు, అంటే గుర్తుందో లేదో మరి. ఈ ప్రపంచ వింతలు అని ఏదైతే మానవుడు కట్టిన కట్టడాలను చూసుకుంటున్నాడు మనిషి, నాకు అనిపిస్తుంది సంకలో గొర్రె పిల్లను పెట్టుకొని లోకమంతా వెతికిన సంకలో చూడకుండా ఆ గొర్రె పిల్ల ఎట్టయితే దొరకదో, తానే ఒక వండర్ఫుల్ క్రియేషన్ అని తెలియకుండా, తన దేహమే ఒక అత్యద్భుతమైనటువంటి కట్టడం నిర్మాణం, అపూర్వమైనటువంటి నిర్మాణం అని తెలియకుండా, ఎక్కడెక్కడో చూస్తే తను చూసుకోకుండా ఎప్పటికీ మనిషి గ్రహించలేడు. ఎందుకు ఈ దేహము ఈ ప్రపంచ వింతల కంటే గొప్పది అని అంటే, మీరు ఆలోచన చేస్తారండి, దేహం ఎవ్వరికీ అందనంత రీతిలో కట్టబడింది. ఎప్పుడైనా కానీ ఒక చిన్న నిరాకారమైనటువంటి ఒక చిన్ని ఆకారము అమ్మ కడుపులో ప్రారంభమైంది. ఆ ఆకారములో నుంచి ఈ 500 అవయవాలు, దాదాపు శరీరం లోపలున్న అవయవాలు, శరీరం వెలుపలున్న అవయవాలు అన్ని కలిపితే 500 అవయవాలు ఉన్నాయట. మనం 50 చెప్పమన్నా చెప్పలేం. 50 అవయవాలు కూడా మనకు తెలియదు, కానీ 500 అవయవాలు ఉన్నాయట. ఎప్పుడైనా చిన్న నలుసులో నుంచి ఈ 500 అవయవాలు ఎట్లొచ్చాయి, వాటికి ఎవరు చెప్తున్నారు, ఎవరు దాన్ని ఎట్లా మౌల్డ్ చేస్తున్నారు, ఎప్పుడు మనం ఆలోచించలేదు. ఇప్పటికీ దేవుడు ఇచ్చిన ఛాలెంజ్ ఎవరు కూడా నెరవేర్చలేకపోతారు. చూలాలి గర్భమందు ఎముకల ఆ చిన్న నలుసులో నుంచి, ఆ చిన్న నీటి బిందువుల దానిలో నుంచి ఇంత స్ట్రాంగ్ ఎముకలు రావటం ఏంటండి అసలు? ఎప్పుడైనా మనం ఆలోచన చేసాం అసలు? అలా ఒక్కొక్క బిడ్డ నువ్వు డెలివరీ అయిన తర్వాత నా చేతిలో పెడుతున్నప్పుడు, ఆ చిన్న బిడ్డని పెద్ద బిడ్డని, ఆ కాళ్ళు, చిన్ని కాళ్ళు, బొమ్మకున్నటువంటి కాళ్ళు, బొమ్మకున్న లాంటి చేతులు, బొమ్మకున్నటువంటి ముక్కు లాంటివి, ఆ తల, దాంట్లో అవయవాలు ఎంత చిన్న, ఎంత డెలికేట్ ఇవి అంటే, నిజంగా ఈ అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని దేవుడు అమ్మ కడుపులో
అంతా ఊహకు అందనటువంటి రీతిగా చేయటం అనేది జరిగింది. అంతకంటే మించిన వండర్ ఏముంది? కొన్ని కణాలు 2 కళ్ళగా మాత్రమే మారాలి. 50 కళ్ళు రాకూడదు. మళ్ళీ కూడా ఎక్కడ రావాలి మళ్ళీ అవి? ఇప్పుడు కొంతమంది మాట్లాడుతున్నారు, నీ వాడికి కళ్ళు మళ్ళీ నెత్తికెక్కాయా అంటారు. నెత్తికెక్కే అంటూ ఉంటారు. కళ్ళు నెత్తిలో తలలో రాకూడదు. కళ్ళు తలలో రాకూడదు. ముందు వైపు కాకుండా వెనక వైపు రాకూడదు. అవి ఇంకా ఆ గడ్డం దగ్గర రాకూడదు. అసలు ఏమి నిర్మాణం, అత్యద్భుతమైన నిర్మాణం. మనం చూస్తే ప్రతిదీ ఆలోచన చేస్తూ పోతే చాలా వండర్ఫుల్ పిల్లలు. అసలు ఊహకే అందం. ఇంతకుముందు చెప్పాను, గుర్తుందో లేదు, ఈ కనుబొమ్మలు ఉన్నాయి కదా, ఐబ్రోస్ అంటారు కదా, అవి ఎందుకు పెట్టాడు దేవుడు? చెప్పారు ఎవరికైనా? గుర్తుందా మీకు? మర్చిపోయారా? ఎవరు గుర్తులేదండి? తెలీదయ్యా. బ్యూటీ పార్లర్కి పోయి ఐబ్రోస్ చేయించుకొని రావడం అంటే తెలుసు, కానీ అసలు ఐబ్రోస్ అనేది దేవుడు ఎందుకు పెట్టాడో తెలియదు. మనము ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు, పని చేసేటప్పుడు శరీరానికి చెమట పడుతుంది. ఆ పట్టిన చెమట ఆ తలలో నుంచి, ఆ నుదురులో నుంచి వచ్చిందంతా కూడా డైరెక్ట్ గా కళ్ళల్లో దిగితే నువ్వు ఏ పని చేయలేము. మనం కళ్ళు డ్యామేజ్ అయిపోతాయి. ఎందుకంటే భయంకరంగా అది ఉప్పు ఉన్నటువంటిది ఆ చెమట అంతా. మలినాలు దిగిపోతాయి. మలినాలతో కూడింది. మరి ఆ ఐబ్రోస్ ఏం చేస్తాయి అనుకుంటున్నారు? అవి అడ్డుకట్టలు అన్నమాట. ఆ వస్తున్నటువంటి ఆ చెమటల్ని అలా కిందికి వచ్చేటట్టు చేస్తాయి. అందుకు పెడితే దేవుడు, నాకు ఐబ్రోస్ చక్కగా లేవు, బ్యూటీ పార్లర్లో పోతాం. అది సంగతి. చాలా మందికి దేహం ఎందుకుందో తెలియదు, ఎందుకు ఆ రకంగా దేవుడు నిర్మాణం చేశాడో తెలియదు. ఏమీ తెలియకుండానే ఈ దేహాన్ని ఈడ్చేసి పడేస్తున్నాం అంతే. యేసు ప్రభుల వారు నేర్పించారు ఈ ప్రపంచానికి, ఇది దేవుడి పనిని సంపూర్ణంగా నెరవేర్చే అత్యద్భుతమైన సాధనం అని నిరూపించి మరీ అప్పగించేశాడు ఆత్మని ప్రభు తండ్రికి. అంటే ఈ 2 ప్రధానమైనటువంటి పనులు ఇదే కాదు, చాలా చాలా ఉన్నాయి. తన గురించి రాయబడిన ప్రతి ప్రవచనము నెరవేర్చటం అయిపోయింది. లూకా సువార్త 24:44 చూడండి. లూకా సువార్త 24:44 చూడండి. ఏమని రాయబడింది చూడండి. అంతటా ఆయన తీసారండి. మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను నీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అయిపోయింది, సమాప్తమైన దానిలో ఏవైతే మోషే ధర్మశాస్త్రంలో నా కోసం చెప్పబడ్డాయో, మోషే ధర్మశాస్త్రంలో ఏం చెప్పబడ్డాయి ఒకటి చెప్పండి. యేసుప్రభు కోసం మోషే ధర్మశాస్త్రంలో చెప్పబడ్డవి ఏంటి? ఒకటే అడుగుతున్నాను నేను. సమాప్తమైనవి కదా, నెరవేర్చారు కదా ప్రభు. నెరవేర్చిన వాటిలో మోషే ధర్మశాస్త్రంలో దాన్ని కూడా నెరవేర్చారట. ఏం నెరవేర్చాడు? ఒక్కటి. మోషే ధర్మశాస్త్రంలో ఉన్న వాటిని యేసుప్రభుల వారు నెరవేర్చారట, సమాప్తం చేశారట. ఏం సమాప్తం చేశాడు? ఏమ్మా చెప్పండి. ఇంకా 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు. ఇంకా సురేష్ చెప్తాడు. పాప పరిహారార్థ బలి గురించి ఉంది కదన్నా, అది నెరవేర్చు. ఇంకా చాలా చాలా పర్టికులర్ గా ఉంది అది విషయం. ఇక్కడ ఏంటంటే, నా వంటి ప్రవక్తను మీ సహోదరులలో నుంచి దేవుడు మీ కొరకు పుట్టిస్తాడు అని
ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయము 18వ వచనంలో చెప్పబడిన ప్రవచనం. ఇప్పుడు నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించనేది అది అందరి కోసం చెప్పండి మాట, యూనివర్సల్ గా చెప్పండి మాట. అది పర్టికులర్ గా ప్రభు కోసం చెప్పబడిన మాటలు చెప్పాలి, అది గుర్తుపెట్టుకోండి. ఏమంటే ఇది నెరవేరిందా అని అంటే ఎస్, నెరవేరింది అని చెప్పడానికి ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 22వ వచనం. మోషే అపోస్తుల కార్యములు ఇట్లనెను, 3వ అధ్యాయము చదవమ్మా. ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. విందురు. ఆ ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఇక్కడ వీళ్ళు పేతురు గారు మాట్లాడుతున్నారు. పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి వ్యక్తిని బాగు చేసిన తర్వాత మాట్లాడుతున్నాడు. మొత్తం ఎవరి కోసం చెప్తున్న మాటలు ఇవన్నీ? యేసుక్రీస్తు వారి కోసం చెప్తున్న మాటలు, యేసు ప్రభుల వారి కోసం మాట్లాడుతూ చెప్తున్న విషయాలు. కాబట్టి మోషే ఇట్లా అన్నాడు కదయ్యా, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుంచి మీ కొరకు పుట్టిస్తాడు, ఆయన మీతో ఏం చెప్పినా అన్ని విషయాల్లో మీరు ఆయన మాట వినండి, ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనమగునని చెప్పారే. అలాగే సమయాలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించడం వారందరూ యేసు ప్రభు కోసం, యేసు ప్రభు దినం కోసం ప్రవచించిన ప్రవచనాలు కదయ్యా, మర్చిపోయారా మీరు అని చెప్తున్నాడు. కాబట్టి మోషే వంటి ప్రవక్తగా ఏదైతే ధర్మశాస్త్రంలో, మోషే గారు ధర్మశాస్త్రంలో వాగ్దానం చేయబడ్డాడో మెస్సియా గారు, ఆ మెస్సియా మోషే వంటి ప్రవక్త యేసు ప్రభుల. చిత్రం ఏంటంటే ఇవన్నీ ప్రభు ఎప్పుడో నెరవేర్చిన ఇప్పటికీ యూదులందరూ ఏమని ఎదురు చూస్తున్నారు? ఆ ప్రవక్త మెస్సియా కోసం మోషే ఎదురు వంటి చూస్తున్నారు. ప్రవక్త వస్తాడు అని ఎదురు చూసేవాళ్ళు, మెస్సియా వస్తాడు అని ఎదురు చూసేవాళ్ళు కొందరైతే, ఇస్లాం సోదరులలో అయితే మీకు తెలుసో తెలీదు, మోషే వంటి ప్రవక్త యేసు ప్రభు కాదు. ఎవరట మోషే వంటి ప్రవక్త? విన్నారా మహమ్మద్ మీరు? ప్రవక్త అంటున్నాడు. మహమ్మద్ గారు మోషే వంటి ప్రవక్త అని చెప్తారు. నేను దానికోసం ఆల్రెడీ ఒక సాలిడ్ రిప్లై 45 పేజీలు రాసి రెడీగా పెట్టుకున్న పుస్తకం, మోషే వంటి ప్రవక్త ఎవరు అని. వాళ్ళు ఇంకొకటి కూడా మాట్లాడతారు, యేసు ప్రభుల వారు పోతూ పోతూ నేను మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను, సత్య స్వరూపియోగ ఆత్మను పంపిస్తాను అన్నాడే. ఆయన ఎవరట? పరిశుద్ధాత్ముడు కాదట, ఆయన కూడా మహమ్మద్ గారేనట. అంటే మోషే వంటి ప్రవక్త మహమ్మద్ గారే, యేసు ప్రభుల వారి తర్వాత చెప్పబడిన సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ మహమ్మద్ గారే అని వాళ్ళు స్థాపిస్తారు. బోల్డ్ రుజువులు చూపిస్తారు వాళ్ళు మన బైబిల్లో నుంచే. ఇలా రకరకాలుగా అనుకుంటున్నారు. కాదు, మోషే వంటి ప్రవక్తగా ప్రభు వచ్చి ఎన్నో విషయాలు, అంటే మీకు నడిపించే నాయకుడు లేకుండా పోతాడేమో అనుకోకండి, వస్తాడు. మోషే లాంటి నడిపించే నాయకుడు వస్తాడు. ఆయన ధర్మశాస్త్రమునిస్తే యేసు ప్రభుల వారు క్రొత్త నిబంధననిస్తాడు. మోషే వంటి ప్రవక్త అని చెప్పడానికి ఎన్ని పోలికలు ఉన్నాయంటే, ఆయన నీళ్లను పాయలుగా చేస్తే, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేస్తే, యేసు ప్రభుల వారు నీళ్ల మీద నడిచాడు, నీళ్లను ద్రాక్షారసంగా చేయటం అనేది జరిగింది. మోషే గారిని నమ్మలేదు జనాలు, తృణీకరించారు సొంత ప్రజలే. యేసు ప్రభుల వారిని కూడా నమ్మలేదు, తృణీకరించారు, అనుమానించారు సొంత ప్రజలు. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కారాలు మోషే గారు చేసినట్టు నెహుష్టాన్ అనేది మీకు తెలుసు కదా. పాపకరములైన సర్పములు వచ్చి ఇశ్రాయేలును వాళ్ళ అవిధేయతలను బట్టి కాటేసి చంపుతూ ఉంటున్నప్పుడు ఆయన ఒక ఈ సర్పరూపం ఒకటి చేసి స్తంభం మీద నిలబెట్టమంటాడు. అట్లా ఆ యొక్క సర్పరూపాన్ని నిదానించి చూచువాడు ఎలాగైతే రక్షించబడతాడో, ఈరోజు అలా రక్షించే రక్షణ దుర్గంగా నేనున్నాను అని చెప్పి మనుష్య కుమారుడు లేవనెత్తబడినప్పుడు ఆయన్ని మీరు చూసినప్పుడు మీరు రక్షించబడతారని చెప్పాడు. ఆ రోజు తాపకరమైన సర్పాన్ని చూసిన వాడు ఎలాగైతే రక్షించబడ్డాడో, ఈరోజు ఎత్తబడిన నన్ను చూసినప్పుడు రక్షించబడతానని చెప్పాడు. ఇవన్నీ మోషే గారి ధర్మశాస్త్రంలో క్రీస్తు కొరకు చెప్పబడినటువంటి ప్రవచనాలన్నీ నెరవేర్పు.
అది సమాప్తమైంది. తర్వాత ప్రవక్తల 53 గ్రంథాలు అన్నాడు. 53 యెషయా గ్రంథం 53 కూడా పెట్టివే కదా. అదేనమ్మా, అక్కడికే వస్తున్నాను. ఇప్పుడు ప్రవక్తల గ్రంథాలలో యేసు ప్రభుల వారి కోసం చెప్పబడినటువంటి విషయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, అవన్నీ కూడా మనం తెలియాలి. ముందుగానే చెప్పాను కదా, చాలా విస్తృతమైనటువంటి విషయం ఇది. సమగ్రమైనటువంటి విధానంలో ప్రభు సమాప్తం చేసినటువంటి విషయాలు ఇవన్నీ. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి సమాప్తం చేశాడు, దానికి రీజన్ ఉంది. శరీరమును ఏ విధంగా వాడాలో కరెక్ట్ గా అలాగే వాడి దాన్ని నేల కొరిగించాడో దానికి రీజన్ ఉంది. అట్లాగే మోషే ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటివన్నీ నెరవేర్చాడు, దానిలో ఏం చెప్పబడ్డాయి, ఎలా నెరవేరింది, ఇది తెలియాలి. అలాగే ప్రవక్తల గ్రంథాలు ఏమున్నాయి, యేసుప్రభుల వారి కోసం ప్రవక్తల గ్రంథాలు ఏమున్నాయని కానీ చాలా మంది వెళ్ళేది ఒక్క యెషయా గ్రంథంలోకి వెళ్తారు. దట్టు మరలా ఏంటి, అదే యెషయా గ్రంథంలో యెషయా గ్రంథం 53వ అధ్యాయం దగ్గరికి మాత్రమే వెళ్తాం, మిగతా వాటి దగ్గరికి మనం వెళ్ళం. ఎందుకనంటే మనకు బాగా ఫోకస్ అయింది యెషయా గ్రంథం 53వ అధ్యాయమే. కోర్స్ కొంతమంది దాని దగ్గర కూడా రాలేదు, అది కూడా స్ట్రైక్ అవ్వదు కొంతమందికి. ఏమండి, యేసుప్రభుల వారి యొక్క ఈ శిలువ త్యాగం, మరణం అనేటటువంటి విషయం, ఆ పునరుత్థానం అన్ని కూడా యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉన్నాయి. కొన్ని యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో మాత్రమేనా, ఇంకెక్కడ లేవా ప్రవక్తల గ్రంథాల్లో యేసుప్రభు కోసం ప్రవచనం? కీర్తన 22 కూడా రాసిపెట్టదు బాబా. ఏమ్మా చెప్పండి అమ్మా. కీర్తనలు కూడా 22 కూడా ప్రవక్తల గ్రంథాలు, కీర్తనలు ప్రత్యేకంగా చెప్పారమ్మా, మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మోషే ధర్మశాస్త్రం ఒకటి, ప్రవక్తల గ్రంథాలు 2, కీర్తనల గ్రంథం అని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ప్రవక్తల గ్రంథాల దగ్గర ఆలోచన చేస్తున్నాం, దాన్ని సపరేట్ గా కీర్తనల గురించి చెప్పినప్పుడు కీర్తనల గురించి ఆలోచన చేద్దాం. తర్వాత సంగతి చెప్పండి. ప్రవక్తల గ్రంథాల్లోనే యేసుప్రభు వారి కోసం చెప్పబడిన మాటలు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మాత్రమేనా? జకర్యా కూడా రాశారు కదయ్యా. ఎస్, వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. అది ఎక్కడ రాయబడింది? నీ రాజు సాత్వికుడై దీనమనస్కుడై భారవాహక గాడిదను గాడిద పిల్ల మీద ఎక్కువస్తున్నాడని చెప్పేసి జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం. జకర్యా గారు రాశారు, ఇర్మియా గారు రాశారు, యెషయా గారు 53వ అధ్యాయంలో మాత్రమే కాకుండా 7వ అధ్యాయంలో కూడా చెప్పాడు కదా. ఏమని యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో ఏముందండి యేసుప్రభు కోసం ప్రవచనం? అసలైన విషయం అది, చాలా బాగా ఎప్పుడు గుర్తు చేసుకునే విషయం, మర్చిపోయారు అంతే. కన్యక గర్భవతి కుమారుని కన్ను ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టబడను. వెరీ గుడ్ అన్న. తర్వాత జకర్యా గ్రంథంలోను అలాగే యెషయా గ్రంథంలో కాకుండా ఇంకా వేరే ప్రవక్తల గ్రంథాలు ఏమున్నాయి? మేకా గ్రంథం కూడా రాయబడింది. వెరీ గుడ్ అమ్మా. బెత్లెహేము ఎఫ్రాతా, నువ్వు యూదా ప్రధానంలో ఏమాత్రం అల్పమైన దానివి కాదు, నిన్ను ఏలబోవాడు నీలో నుంచే వస్తాడు అని చెప్పినటువంటి మాట అక్కడ రాయబడింది. ఇలా ప్రవక్తల గ్రంథాలలో ఏవైతే చెప్పబడ్డాయో ఆ ప్రవక్తల గ్రంథాలన్నింటిలో కూడా చెప్పబడినవన్నీ కూడా నెరవేరాయి. ఎస్పెషల్లీ మోషే గారి ధర్మశాస్త్రంలో మొట్టమొదటిసారిగా ప్రవచనం ఏముందో తెలుసా అండి యేసుప్రభు కోసం? మొట్టమొదటి ప్రవచనం మోషే ధర్మశాస్త్రంలో, అది మనం మిస్ చేసుకుని ఇక్కడికి వచ్చాం. ఏలబోని మీలో నుండి వచ్చిన యాకోబు దాంట్లో నక్షత్రం ఉదయించిన. ఇంకా ముందులో ఉందమ్మా. మీరు ఓకే, యాకోబు గారు చెప్తున్నటువంటి ఆ విషయము, అది సంఖ్యాకాండంలో చెప్పబడిన విషయము, దానికి కాదు, ఇంకా ప్రీవియస్ గా చాలా ముందులోనే ఉంది యేసుప్రభుల వారి కోసం ప్రవచనం. ఆయన నీ తల మీద కొట్టును అనబడింది కదా. గుడ్. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం యేసుప్రభుల వారి కోసం మొట్టమొదటి ప్రవచనం మోషే గారి ధర్మశాస్త్రంలో. సంతానమునకు ఆమె సంతానముకు వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ఇప్పుడు నిన్న ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే, అది అంటే ఎవరు ఇక్కడ? ఆయన. అది ఓకే, ఫుట్ నోట్కి వచ్చారులేమ్మా, అప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు అది అంటే తప్పవద్దా మీరు చెప్పండి. ఇంతగా అది అంటే ఎవరు ఇక్కడ?
అది అంటే స్త్రీ అని అనుకుని ఒకప్పుడు అంతేనమ్మా, అంటే స్త్రీ అనే. ఇప్పుడు స్త్రీ నీ తల మీద కొట్టడం జరుగుతుంది అని అంటే ఒక స్త్రీ నీ తలను చిత్త కొట్టడం జరుగుతుంది అని చెప్పిన మాట తప్ప ఒప్ప? అండి సంగములతో పోల్చిన స్త్రీ అండి. ఇంకా ఆ స్త్రీ స్త్రీకి ఆయన కనుంది కాబట్టి స్త్రీ ఒక అంతే అమ్మా, అంతే. ఇంకా వెరీ గుడ్. ఇక్కడ ఆయన స్త్రీ యందు పుట్టి అని మనం చదువుతాం. గలతీ పత్రిక, గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుతాం కదా. దీన్ని కూడా చాలా మంది మాట్లాడుతుంటారు, ఆయన కన్యక కదా పుట్టింది, స్త్రీ యందు పుట్టడం అనేది అచ్చు తప్పు అంటూ ఉంటారు. విన్నారు ఈ మాట? అంటే స్త్రీ కదా నా ఫస్ట్ ఆమె కన్యకలు ఇప్పుడు ఈ ఊర్లో జనాభా లెక్కలకు వచ్చినప్పుడు ఇందులో ఆడవాళ్ళు ఎంతమంది, మగవాళ్ళు ఎంతమంది అని అంటే చెప్తారు. వాళ్ళలో అందరూ ఆడవాళ్ళు అనగానే పెళ్ళైన వాళ్ళ మాత్రమే వస్తారా? స్త్రీ కన్యకను కూడా స్త్రీ అనొచ్చు, తప్పే ఉంది. కామన్ వర్డ్ గా చెప్తున్నాడు అక్కడ. ఉద్దేశం ఏంటంటే అంత మహనీయుడు ఒక సాధారణ స్త్రీలో పుట్టాడు అని చెప్పడానికి వాడుతున్న మాట. అక్కడ కన్యక ఫోకసింగ్ పాయింట్ కాదు. విషయాలు మనకు అర్థం కాకపోతే ఏం మనకి తలతిక్కగా అయిపోతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది, యేసుప్రభుల వారి కోసం చెప్పినటువంటి మొట్టమొదటి ప్రవచనం అది ఏమిటంటే సాతాను యొక్క తలను. అందుకే నేను యేసుప్రభుల వారి రాక కోసం క్రిస్మస్ కోసం పాట రాస్తూ చెప్పినటువంటి మాట, మహిమగల మహారాజు మన కోసమే పుట్టేనండి. విన్నారా అందరూ పాటది? మళ్ళొకసారి వినండి. అందులో సాతానుని తలనే చితక్కొట్టడానికి ఆయన రావడం జరిగింది అని రాశా. కారణం ఏంటంటే ఇదిగో మోషే గారి ధర్మశాస్త్రం ఉన్న ప్రవచనం. ఈ ప్రవచనం కూడా నెరవేరిందా లేదా అని అంటే మనం తెలుసు, మీకు ఒక విషయం తెలుసో తెలియదు మరి, యేసుప్రభుల వారు ఈ ప్రపంచంలో వాడు భ్రమపరచు ఆత్మ అని పేరు కదా. అంటే మనల్ని అందరినీ బ్రహ్మలోకి పంపించేస్తుంది, కన్ఫ్యూజ్ చేసేస్తుంది. కన్ఫ్యూజ్ చేసిన వాడిని ప్రపంచ చరిత్రలో అపవాదిని కన్ఫ్యూజ్ చేసిన ఒకే ఒక్క మనగాడు యేసుప్రభుల వారు. ఎట్లా కన్ఫ్యూజ్ చేశాడు అనుకున్నారు? ఆయన ఏది చెప్తే దానికి అడ్డుపడాలనే విధంగా కన్ఫ్యూజ్ చేశాడు. ఇంతే. ఇప్పుడు యేసుప్రభుల వారు నేను యెరూషలేముకి వెళ్తాను, వెళ్ళిన తర్వాత అందరి చేత చంపబడతాను, వాళ్ళు ద్వేషించబడతాను, నన్ను చంపేస్తారు అని చెప్పినప్పుడు సాతాను పేతురు గారిలో దూరి ఏమనన్నాడు? ఎన్నటికీ కలవకుండును గాక ప్రభు అని. ఈ మాట చెప్పింది ఎవరు? చెప్పించింది ఎవరు అనమాట? దైవమే కదా. సాతానా నా వెనకకు పోమన్నాడా? బానే ఉంది. అంటే యేసుప్రభుల వారి శిలువ మరణము వద్దు అనేది దైవం అన్నాడా లేదా? ఎందుక ఇప్పుడు అన్నోడు ఆ మాట మీద ఉన్నాడా? లేడు. మళ్ళీ ఏం చేయించాడు? కొద్ది కాలానికి జనాలను ప్రేరేపించి వీడిని సిలువేయము అని అనిపించాడు. కన్ఫ్యూజ్ అయ్యాడలేదు దయ్యం. ముందేమో చనిపోతానంటే వద్దన్నాడు, ఇప్పుడేమంటున్నాడు? జనాలందరిని ప్రేరేపించి చంపించేయండి అన్నాడు. వాడికి క్లారిటీ లేదు. యేసుప్రభును ఈ భూమి మీద అట్లాగా వదిలేస్తే మంచిదా, అలాంటి ఆయన చంపించేస్తే మంచిదా? నో క్లారిటీ, కన్ఫ్యూజన్. ఇంకొకటినా యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోతే రక్షణ ఉందని సాతానికి తెలియదు, లేకుంటే చంపకోకుండా చేసేది. వాడికి భవిష్యత్తు తెలియదు. వెరీ గుడ్ అక్క, వెరీ గుడ్. ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఏం చేశాడు? చంపించేసి అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రధానులను లేపించి, అయ్యా ఆయన బతుకున్నప్పుడు 3 రోజుల తర్వాత లేస్తాడన్న మాట మేము విన్నాము, ఇప్పుడు ఆయన లేస్తే మా సంగతి అంతా అయిపోతుంది, కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు సమాధిని భద్రం చేయించాలి. ఇవన్నీ కన్ఫ్యూజన్స్. కాబట్టి యేసు ప్రభుల వారు అందుకే అంటాడండి, యోహాన్ రాసినటువంటి మొదటి పత్రికలో 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అపవాది క్రియలను లయపరచటానికే ప్రభు వచ్చాడు అన్నటువంటి ప్రవచనం సమాప్తమైంది, నెరవేరింది. ఇంకా వాడి ఆటలు సాగవు. ఎప్పుడైతే యేసు ప్రభుల వారు
మానవాళి కొరకు ప్రాణమిచ్చి సమాధి చేయబడి సమాధుల్లో నుంచి 3 రోజులు తిరిగి లేచాడు. ఆ తర్వాత మొదలైంది అసలు ప్రభంజనం, అసలు విప్లవం, అసలు తేజస్సు, అసలు విషయం అంతా అప్పుడు బయటపడింది. ఇంకేం అడ్డుకోలేకపోయాడు, ఏం చేయలేకపోయాడు. కాబట్టి యేసుప్రభుల వారి కోసం మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథాలలోను చెప్పబడిన ఇంకా కీర్తనల గురించి చెప్పనక్కర్లేదు. 22వ కీర్తనలో ఉన్నాయి, 69వ కీర్తనలో ఉన్నాయి. మెస్సియా కీర్తనలు అని మెజాయిక్ సామ్స్ అని ఒక పుస్తకం కూడా రాశారు చాలా మంది. అంటే యేసుప్రభుల వారి కోసం 2వ కీర్తనలో కూడా రాయబడింది. యేసుప్రభుల వారి కోసం చాలా చాలా కీర్తనలు ప్రభు వారి కోసం చెప్పబడినటువంటి విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా నెరవేర్చడం అనేది జరిగింది 100%. అంటే ప్రవచనాలన్నీ, ప్రభు కోసం చెప్పబడిన ప్రవచనాలన్నీ నెరవేర్చాడు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. దేవుడిచ్చిన దేహం స్వర్గధామం, అది పరలోకానికి ఒక చక్కటి వేదికగా పనిచేస్తుంది అని కూడా నిరూపించాడు. అపవాది క్రియలను లయపరిచేటటువంటి పనిని నెరవేర్చడం జరిగింది. అలాగే ఇంకా మనం గమనించగలిగితే ఈ భూమి మీద ఒక మాదిరి కాపరి, మాదిరి సేవకుడు ఎలా ఉండాలో కూడా చూపించి నెరవేర్చి పంపడం జరిగింది. యేసుప్రభుల వారి కోసం దేవుడు కాపరులు అన్న వాళ్ళు ఎలా ఉండాలో మన రోల్ మోడల్ ఆయనే, ప్రధాన కాపరి కదా. ఆయన అడుగు జాడల్లో నడుచుకున్నట్టు మనకు మాదిరి ఉంచిపోయాను. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు అన్నటువంటిది. ఇవన్నీ కూడా జీతగాడిగా పనిచేయకూడదు కాపరి. అలాగా ఆ మాదిరిని కూడా కంప్లీట్ చేసి చనిపోవటం జరిగింది యేసుప్రభుల వారు. ఇది కూడా సమాప్తం చేశాడు. ఆత్మలను కాపాడుకుంటూ వెనకేసుకుంటూ వచ్చే పనిలో ఎలా ఉండాలో నేర్పించడం జరిగింది. తన కడ చేరినటువంటి శిష్యుల ఎడల ఎలా వ్యవహరించాలో నేర్పటం జరిగింది. ప్రభువుని చూసి బోలెడని కాదు, అన్ని ఆయన నుంచి నేర్చుకోవచ్చు. బోల్డని కాదు, మొత్తం ఏం నేర్చుకోవాలో అన్ని ఆయన చూసి నేర్చుకోవచ్చు. చాలా చాలా ఇలా సమాప్తమైనది అని చెప్పబడిన వాటిల్లో చాలా విషయాలు ఉన్నాయి. నేను ఇతరుల పట్టణంలో, ఇతర గ్రామాల్లో కూడా సువార్త ప్రకటించడానికి వెళ్ళాలి. ఇందు నిమిత్తమే కదా నేను పంపబడితేనని మార్కు సువార్త 1వ అధ్యాయం 38వ వచనంలోను, లూకా సువార్త 4వ అధ్యాయం 43వ వచనంలో చెప్పబడినటువంటి ఈ మాటలు కూడా ప్రభువు సువార్త పనిని కంప్లీట్ చేశాడు. ఆయన ఏదైతే చేయమని దేవుడు పురమాయించి పంపించాడో ఆ సువార్త అంతా అందించే చనిపోయడం జరిగింది. అది సమాప్తం చేశాడు. నశించిన దాన్ని వెదకి రక్షించుటకి భూమి మీదకి వచ్చాడు. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునివ్వడానికి వచ్చాడు అన్నది కూడా నెరవేర్చడం జరిగింది. ఎంతమందిని అయితే కాపాడాలని టార్గెట్ ఉంటుంది, అవన్నీ కూడా కంప్లీట్ చేయటం జరిగింది యేసుప్రభుల వారు. ఇలా అనేకమైనటువంటి విస్తృతమైనటువంటి విషయాలతో కూడిన సమాహారం యేసుప్రభుల వారు సమాప్తమైందని చెప్తాను. ఇప్పుడు మనలో మనమాట 3.5 ఏళ్లలోనే నాకు ఎప్పుడు వండర్ఫుల్ అనిపించేటటువంటి విషయాలు ఏంటి అనేది ఒక మాటలో చెప్పి ముగించేస్తాను. అసలు ఆయన ఎంత సమాప్తం చేశాడు అని అంటే చాలా అసలు ఊహకు అందదు. అది ఎలా ఉంటదంటే మనం చాలాసార్లు చూసాం కూడా. యోహాను సువార్త 21వ అధ్యాయం చివరిగా ఈ మాట చూసుకొని మనం ముగించుకుందాం. 20వ అధ్యాయం చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 30వ వచనం. 3.5 సంవత్సరాల్లో ఆయన సాధించిన రికార్డు చూడండి. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు గాని. ఎందుకు రాయలేదని ఒక చిన్న మాట ఆలోచన చేద్దాం. యేసుప్రభుల వారు అనేకమైన ఇతర సూచక్రియలను తన శిష్యుల ఎదుట చేశాడట. ఈ గ్రంథంలో రాయబడలేదట. రాస్తే ఏముండదు, బాగుండదు కదా. ఇంకా ఎన్నెన్నో చేసినటువంటి విషయాలు రాస్తే బాగుండేది కదా అని అంటే ఎందుకు రాయలేదో పక్క అధ్యాయంలో చెప్పాడు. 25వ వచనం చూడండి. 25వ వచనం చూడండి. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతిదానిని వివరించి రాసిన ఎడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైన చాలదని నాకు తోచుచున్నది. యేసు ప్రభుల వారు 3.5 సంవత్సరాల్లో
చేసిన కార్యాలు వివరించటానికి భూలోకమే సరిపోలేనంత పని చేస్తే నేను సేవా జీవితంలోనికి వచ్చి 25 ఏళ్ళు అయిపోయింది. నన్ను ఎప్పుడు ఈ విషయమే నన్ను ప్రశ్నిస్తుంది, సంధిస్తుంది, నిలబెడుతుంది దోషిగా. 3.5 సంవత్సరాల్లో నీ ప్రభువు నీకోసం భూలోకమైన చాలని గొప్ప పనులు చేసి సమాప్తం చేసి ముగించేసి తండ్రికి ఆత్మను అప్పగిస్తే నువ్వేం చేసావురా? ఎంత చేసావు? ఈరోజు మనం దేవుడి కోసము, సంఘం కోసము, భక్తి కోసము, ఏమండి, ఆత్మల రక్షణ కోసము, పాపి కోసము, విశ్వాసులు వృద్ధి చెందటం కోసము ఏం చేసామనేది ఒకసారి లెక్కేసుకొని రాసుకొని చూడండి. ఎన్ని పేజీలు నిండుతాయి? 200 పేజీలు. 200 పేజీలు ఉన్న నోట్బుక్ నిండా రాసుకోగలమా? అంత ఉంటుందా మనకి? ఏముండదు. అంటే ఆ ప్రభువును, అట్లాంటి ప్రభువును ధరించుకున్నటువంటి మనం ఏదో పేరుకు నామకార్థులుగా ఉన్నాము తప్పిస్తే అని ధరించుకున్నాడు ఎట్లా ఉండాలి? ఎంత చేయాలి? ఎన్ని సమాప్తం చేయాలి? జస్ట్ 3.5 years లో ఎన్నెన్నైతే ఉన్నాయో ఆయన కోసం చెప్పబడినవి, రాయబడినవి, ప్రవచించబడినవి అన్ని నెరవేర్చేశాడు. సగర్వంగా తండ్రికి ఆత్మను అప్పగించుకున్నాడు. ఈ రోజుకి మన పరిస్థితి ఏంటంటే, ఇంత వయసు వచ్చినా కూడా ఇంకా ఏం చేయలేదు, ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు, ఇంకా అయిపోలేదు, ఇదే పరిస్థితి ఉంది. కానీ నాకు సంతృప్తి ఉంది, నేను చాలా చేశాను, ఇదిగో నేను చేసిన పనులన్నీ ఇవి అని గట్టిగా చెప్పుకోవటానికి మన దగ్గర ఏమున్నాయండి? భూలోకమైన చాలనంత పనిని సమాప్తం చేసి యేసు ప్రభుల వారు మనకు మాదిరి అడుగుజాడలు వదిలిపెట్టిపోయాడు. ఏంటి అడుగుజాడలు అంటే, నువ్వు కూడా చెయ్యి. సంఘంలో చేస్తే చేసినంత పని ఉంది, సమాజంలో చేస్తే చేసినంత పని ఉంది, ఇంట్లో చేస్తే చేసినంత పని ఉంది. దేవుడి మహిమ కోసం, భక్తిలో ఎదగటం కోసం, ఎదిగించటం కోసం. అది మనం ఆలోచన చేయకపోగా ఇవన్నీ ఇవి మన జీవితాలకు అప్లై చేసుకోకుండా 1,000,000 సార్లు 7 మాటల గురించి చెప్పు, విను, రాసుకో, నేర్చుకో, వల్లించుకో, గుర్తుపెట్టుకో, అసలు వేస్ట్, ఉపయోగమే లేదు. ముందు మన జీవితాలకు అన్వయించుకోవాలి. నా ప్రభు సమాప్తం చేశాడు, నేనేం సమాప్తం చేశాను? చేస్తున్నాం మనం కూడా. ఏంటి సమాప్తం చేస్తున్నాం చెప్పమంటారా? దేవుడిచ్చిన సమయాన్ని సమాప్తం చేసేసుకుంటున్నాం, కాలాన్ని హరించుకుంటున్నాం, కాలహరణములుగా మార్చుకుంటున్నాం, ఆయుష్కాలాన్ని పూర్తి చేసేసుకొని దేవుడి దగ్గర విగత జీవిగా తల దించుకొని నిలిచేటటువంటి స్థితిలో వెళ్ళిపోతున్నాం. ఆయన కాలం చేశాడు, కాలం ఎవడైనా చేస్తాడు. కాలం సంపూర్తి చేయటం కాదు, కాలములో దేవుడిచ్చిన పనిని సంపూర్తి చేయాలి, చేసి దేవుణ్ణి మహిమపరచాలి. అది కదా ప్రభు చెప్పింది యోహాను సువార్త 17:4 ఇన్ని సమాప్తం చేశాడు మన ప్రభు. కాబట్టి నువ్వు నేను ఏం సమాప్తం చేసే పనిలో ఉన్నావు ఆలోచన ఏమండి? యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద పలికిన 6వ మాట యొక్క సారాంశం గ్రహించి అన్వయించుకొని ప్రభు అడుగుజాడల్లో నడుస్తూ పోతే ప్రభువున్న లోకంలో మనం ఉంటాం. లేదంటే తప్పిపోయిన యూదా లాంటి జీవితాలే మనకైపోతాయి. ఆలోచన చేసుకుంటున్నారా? నేను దేవుడి మాటలతో ప్రశ్నించుకుంటున్నాను, విమర్శించుకోవాలి, మీరు ఆ పని చేయాలి. నెక్స్ట్ డే యేసు ప్రభుల వారి శిలువ మీద పలికినటువంటి 7వ మాట యొక్క సారాంశాన్ని నేర్చుకుందాం. నేర్చుకునే లోపే అందరూ కూడా ఈ విన్నటువంటి వాటిని విన్నట్టుగా జాగ్రత్తగా నోట్ చేసుకొని, బుల్లెట్ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకొని, హోంవర్క్ చేసుకొని వచ్చే ప్రయత్నం చేయండి. ఇప్పటివరకు విన్న వాటిలో మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి.